ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ శనివారం ప్రచారంకి చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ 2019లో కంటే ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం కోల్పోకూడదని వ్యూహాత్మకంగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. మంగళవారం గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం జగన్ సంచలన ప్రసంగం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నట్లు పేర్కొన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడం జరిగిందని, 4,400 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. 59 నెలల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్లే ఆగిందని జగన్ చెప్పుకొచ్చారు. 5 ఏళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదన్నారు. పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ఆమోదం తెలిపినట్టేనన్నారు. విశాఖ రైల్వే జోన్కి మేం భూములు ఇచ్చినా కేంద్రం తీసుకోలేదన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి డ్రామాలాడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత నేను వైజాగ్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ స్పష్టం చేశారు.